వెంకటేష్ గారు 90s వాళ్ళకి చాలా ఫేవరెట్. సో ఇప్పుడు మాకు కూడా ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అది ఇది అని చెప్పి ఇప్పుడున్న యూత్ ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని. అనిల్ రావుపూడి అంటేనే కామెడీకే కేర్ ఆఫ్ అడ్రస్. సో ఖచ్చితంగా మూవీలో కామెడీ అయితే ఉంటది. ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే కామెడీ చేయించారు. ఇంకా వెంకటేష్ గారు ఇంకా పెద్ద యాక్టర్, ఇంకా ఈ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. వెంకటేష్ గారు కొంచెం పంచాయి కట్టి పైకి లేపారు కదా, క్యూట్ అనిపించింది. సో ఆయన పాట పాడారు, ఆ పాట ఎలా అనిపించింది? ఏదో పొంగల్ అని చెప్పి పాట పాడారు కదా. బేసిక్గా గోదావరి గట్టు మీద సాంగ్ నాకు బాగా నచ్చింది. అంటే ఒక్క హీరోకి ఇద్దరు హీరోయిన్లు పెట్టడం ఎలా అనిపించింది మేడం? తప్పే ఉంది, ఎవరి రోజు వాళ్ళదే. అంటే ఇంట్లో ఇల్లాలు ప్రకృతితో ప్రియురాలు మళ్ళీ రిపీట్ అయింది. పక్కింట్లో ప్రియురాలు లాగా వంటింట్లో ప్రియురాలు ఆయన రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు హిస్టరీ? నేను అలా ఏం అనుకోవట్లేదు. దిస్ వన్ ఈజ్ న్యూ కాన్సెప్ట్. అంటే ప్రతి సంక్రాంతి వెంకటేష్ గారు వస్తారు, మరి ఈసారి అంటే 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, ఆయన సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్? ఏం ఎఫెక్ట్ పడదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీకి వెళ్తారు, కొంచెం మాస్ కోరుకునే వాళ్ళు బాలేకి వెళ్తారు, ఇంకా ఊరా మాస్ కోరుకునే వాళ్ళు గేమ్ చేంజర్కి వెళ్తారు. మీరే మూవీకి వెళ్తారు? గేమ్ చేంజర్ బడ్జెట్ ఆ రోజు ఆ బడ్జెట్ కి ఎలా ఉంటారు. లాస్ట్ ఇయర్ సైన్ అవుతా నిరాశపరిచారు వెంకటేష్ గారు. సో ఈసారి హిట్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా.